వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. పేదలకు నాణ్యమైన విద్య అందించాలి. విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అర్బన్ ఎమ్మెల్యే. గొర్రెల డబ్బుల కోసం లబ్ధిదారుల ఎదురుచూపు. దరఖాస్తు చేసుకుంటే అందిస్తామన్న జేడీ. నిబంధనలకు నీళ్లు, అనుమతి లేని సెల్లార్ నిర్మాణం. స్పందించని టౌన్ ప్లానింగ్ అధికారులు. అంగడి బజార్లో ప్రజల ఇబ్బందులు. డ్రైనేజ్ కోసం తవ్విన కందకం. ఇప్పట్లో పనులు పూర్తి అయ్యేనా? రెచ్చిపోతున్న దొంగలు. తాళాలు వేసిన ఇండ్లే లక్ష్యం. సీసీ కెమెరాలకు చిక్కిన దృశ్యాలు. ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పుస్తకాల పంపిణీ చేశారు. నగరంలో ఉన్న అన్ని ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలకు తన ట్రస్ట్ ద్వారా ఉచితంగా పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. ఇందూరు నగరంలోని కోటగల్లి శంకర్ భవన్ ప్రభుత్వ పాఠశాల, దుబ్బా హై స్కూళ్లలో ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. 1వ తరగతి నుండి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నోట్బుక్స్, పెన్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ ఇందూరు నగరంలో ఉన్న అన్ని ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలకు తన ట్రస్ట్ ద్వారా ఉచితంగా పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గత 20 ఏళ్లుగా తన ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అర్బన్ లో నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందించాలన్నదే తన లక్ష్యమని, ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్ స్కూల్స్ తో పోటీ పడుతున్నాయని, ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నత శిఖరాలు సాధించిన వారు ఎంతో మంది ఉన్నారని, భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ, సత్యనాదెండ్ల, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇలా ఎందరో ఉన్నత శిఖరాలు సాధించిన మహానుభావులను ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అవరోధించాలన్నారు. విద్య ఒకటే మనిషి తలరాతను మారుస్తుందని, చిన్నప్పటి నుండే ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని పెట్టుకుని గొప్ప స్థాయికి వెళ్లి కన్న తల్లిదండ్రులకు, ఇందూరు గడ్డకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ఇందూరులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, విద్యారంగ సమస్యలను తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీస్తూ తన ట్రస్ట్ ద్వారా దుబ్బ హై స్కూల్లో విద్యార్థులకు బెంచీలు, ఫర్నిచర్ చేపించి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్, ఎంఈఓ రామారావు, స్థానిక కార్పొరేటర్ బంటు వైష్ణవి, రాము, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం రామచందర్ గాయక్వాడ్, హై స్కూల్ హెచ్ఎం వసుదేవరావు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ కన్వీనర్ వీణారాణి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, టీపీటీఎఫ్ ప్రెసిడెంట్ సురేష్ మరియు కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, డివిజన్ నాయకులు, స్థానిక ప్రజలు, ఉపాధ్యాయులు మరియు దుబ్బ ప్రభుత్వ ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు గంగాధర్, స్థానిక కార్పొరేటర్లు పంచారెడ్డి ప్రవళిక, ఎర్రం సుధీర్, మాయావర్ రాజు, మాజీ కార్పొరేటర్ మాయావర్ సాయిరాం, బీజేపీ సీనియర్ నాయకులు బద్దం కిషన్, మండల అధ్యక్షులు గడ్డం రాజు, విద్యార్థులు పాల్గొన్నారు. భారత్ మాతాకి ఇంకా గట్టిగా ఒక్కసారి భారత్ మాతాకి. ఈనాటి కార్యక్రమానికి వేదిక మీద ఉన్న జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ దుర్గాప్రసాద్ గారికి, ఎంఈఓ రామారావు గారికి, స్థానిక కార్పొరేటర్ సోదరిమణి శ్రీమతి వైష్ణవి, బంటు వైష్ణవి రాము గారికి, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం రామచందర్ గైక్వాడ్ గారికి, హై స్కూల్ హెచ్ఎం శ్రీ వాసుదేవరావు గారికి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ కన్వీనర్ శ్రీమతి వీణారాణి గారికి, వేదిక మీద బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగోళ్ల లక్ష్మీనారాయణ గారికి, టీపీటీఎఫ్ ప్రెసిడెంట్ సురేష్ గారికి, మరియు వేదిక ముందున్న పెద్దలు, వేదిక ముందున్న స్థానిక
ఈ డివిజన్ ప్రజలకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు మరియు ఈ శంకర్ భవన్ స్కూల్ ప్రైమరీ మరియు హై స్కూల్ స్టాఫ్కు, అటెండర్ నుంచి స్టాఫ్ వరకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా పిల్లలకు, వారి చిరంజీవులందరికీ కూడా నా యొక్క ఆశీర్వాదాలు. మా ట్రస్ట్ ద్వారా ఈరోజు నిజామాబాద్ నగరంలో ఉన్న ప్రైమరీ స్కూళ్ళు, గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో ప్రతి ఒక్కరికి కూడా 3 నోట్బుక్స్ ఇవ్వాలని ఒక సంకల్పం. అవి 4,000 కావచ్చు, 5,000 కావచ్చు. డిఓ గారు నాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ప్రభుత్వం నుండి హై స్కూల్ స్టూడెంట్స్కు నోట్స్ బుక్తో పాటు టెక్స్ట్ బుక్లతో పాటు నోట్ బుక్స్ వస్తాయి. ప్రైమరీ స్కూల్ వాళ్ళకు ఓన్లీ టెక్స్ట్ బుక్స్ వస్తాయి. అందుకే నోట్ బుక్స్ ఇవ్వాలని ఒక సంకల్పం. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా పిల్లలు ఇక్కడ గత భారత రాష్ట్ర సమితి కులవృత్తుల పోషణ కోసం గొల్ల కుర్మలకు గొర్రెలను అందజేసింది. మొదటి, రెండవ విడతలుగా పంపిణీ చేసిన అవి అందరికీ అందలేదు. దీనికి తోడు ప్రభుత్వం మారింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని బయటకు తీస్తుంది. అందులో గొర్రెల కుంభకోణం ఒకటి. కానీ నిజామాబాద్ జిల్లాలో ఎలాంటి అక్రమాలు జరగలేదని జిల్లా పశుసంవర్ధక అధికారి జగన్నాథచారి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 6 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి ఓడి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిత్యం బీఆర్ఎస్ ను కార్నర్ చేస్తూ విమర్శలు చేయడం మొదలుపెట్టింది. కేసీఆర్ హయాంలో జరిగిన అక్రమాలపై ప్రధాన దృష్టి సారించారు. విద్యుత్, గొర్రెలు ప్రాజెక్టులలో జరిగిన అవినీతి గురించి ఆరా తీస్తోంది. అందులో ఒకటి గొర్రెల పంపిణీ. జిల్లాలో గొర్రెల పథకానికి శ్రీకారం చుట్టింది. కాగా లబ్ధి పొందాలనుకున్న వారంతా ప్రభుత్వ ఖజానాకు 43,750 రూపాయలు చెల్లిస్తే 1,21,000 విలువ చేసే 21 జీవాలను అందించారు. ఏకకాలంలో కాకుండా లాటరీ పద్ధతిలో మొదటి దఫా ఎంపిక జరిపి వారికి అందజేశారు. రెండవ విడత కూడా అలాగే జరిపినా పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేకపోయారు. దీంతో కాస్త గ్యాప్ ఏర్పడింది. డబ్బులు చెల్లించిన బాధితులు గొర్రెల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారడంతో ఏం చేయాలో తోచని స్థితిలో జిల్లా పశుసంవర్ధక శాఖ ఉండిపోయింది. గొర్రెలు రాని వారు కట్టిన డబ్బుల కోసం దరఖాస్తు చేసుకుంటే కలెక్టర్ అనుమతి అనంతరం బెనిఫిషియర్ అకౌంట్ లో జమ చేస్తున్నామని జేడీ తెలిపారు. జిల్లాలో మొత్తం 19,106 యూనిట్లు అందజేశామని చెప్పారు. మిగిలిన వారు గొర్రెలు రాకపోవడంతో డబ్బుల కోసం దరఖాస్తు చేసుకోగా వారికి డబ్బులను అందించడం జరుగుతుందని చెప్పారు. 200 మంది వరకు డబ్బులు తీసుకోవాల్సి ఉందన్నారు. పంపిణీ పథకం ద్వారా గత ప్రభుత్వంలో చేపట్టినటువంటి గొర్రెల పెంపక పంపిణీ పథకం ద్వారా మన జిల్లాలో 19,106 లబ్ధిదారులను లిస్ట్ ఏ, లిస్ట్ బిగా మొత్తం 19,106 లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. అందులో భాగంగా మొదటి దశలో 1,722 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్ పంపిణీ చేయడం జరిగింది. తదుపరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మరి మిగిలిపోయిన 8,384 మంది లబ్ధిదారులలో 2,000 మంది లబ్ధిదారులు వాటా చెల్లించినారు. ఆ వాటా చెల్లించిన లబ్ధిదారులలో 920 మంది లబ్ధిదారులకు యూనిట్లు అందజేయడం జరిగింది రెండవ దశలో. మిగతా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 1,071 మంది లబ్ధిదారులు వాటా చెల్లించి ఉన్నారు. వారిలో కూడా ఇప్పుడు ఎవరైతే ఇంతవరకు అడిగినారో వారికి వాటా రిటర్న్ చేయమని చెప్పిన లబ్ధిదారులు కూడా రిటర్న్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా రిటర్న్ చేయగా ఇప్పుడు 200 మంది లబ్ధిదారులకు వాటా యొక్క సుమారు 200 మంది లబ్ధిదారుల యొక్క వాటా ఇంకా చెల్లించాల్సి ఉంది. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులపై ఎన్ని విమర్శలు వస్తున్నా తమకేమీ పట్టనట్టు చూస్తున్నారు. రూల్స్, నియమాలు కాగితాలకే పరిమితం చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. సెలార్ కు అనుమతి ఇవ్వకూడదని నిబంధన ఉన్నా దాన్ని తుంగలో తొక్కారు. ఇది టౌన్ ప్లానింగ్ అధికారుల పనితీరుకు నిదర్శనం. నిజామాబాద్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం అనుమతి ఇవ్వాల్సిన అధికారులు దేన్ని బేరీజు చేసుకుని అనుమతులు ఇస్తున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ప్రగతి నగర్లోని ప్రగతి హాస్పిటల్ పక్కన ఒక నిర్మాణాన్ని మొదలుపెట్టారు. మున్సిపల్ అనుమతులు తీసుకుని సెలార్ కోసం తవ్వకాలు జరుపుతున్న తరుణంలో పక్కింటి ప్రహారీ గోడలు కూలాయి. టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణ సైతం కరువైంది. ప్రహారీ గోడ కూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం అదృష్టం. కానీ అక్కడ
పక్కన పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. వాటికి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో సదరు యజమాని మళ్లీ యథావిధిగా సెలార్ను పర్మిషన్ లేకుండానే నిర్మిస్తున్నారు. ప్లాన్ ఇచ్చిన ఇంజనీర్ ఎంత లోతు తవ్వితే అనుకూలంగా ఉంటుందని చూడకుండా పనులు మొదలు పెట్టించారు. దీనికి టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం చూసి చూడనట్టు వ్యవహరించడం కోసమెరపు. నగరంలో ఇలాంటి నిర్మాణాలు జరుగుతున్నా వాటి గురించి టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? వీరి వెనుక ఉన్న బడా నాయకులు ఎవరు అని నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. సెలార్ కోసం గుంతను తవ్వు తరుణంలో అక్కడ ఎవరైనా ఉంటే జీవ సమాధి అయ్యేవారు. ఇంత జరుగుతున్నా నిజామాబాద్ మున్సిపాలిటీలో చలనం లేకపోవడం విడ్డూరం. ఈ ఏరియాకు సంబంధించిన అధికారి కనీసం స్పందించడం లేదు. చరవాణిలో సంప్రదించే ప్రయత్నం చేసినా స్పందన కరువైంది. పేదలకి ఓ న్యాయం, బడా బాబులకు మరో న్యాయంలా మారింది టౌన్ ప్లానింగ్ అధికారుల పనితీరు. ఇకనైనా పనితీరు మార్చుకొని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూస్తారో లేక చేతులు దులుపుకొని మమ అనిపిస్తారో వేచి చూడాల్సిందే. ఈ ఒక్క నిర్మాణం పనులే కాదు, ఇలాంటి మరెన్నో పనులు జరుగుతున్నా వాటిపై నిఘా లేకపోవడం విడ్డూరం. ఈ దారి నిజామాబాద్ నగరంలో గుండెకాయ లాంటిది. నగరంలో ప్రధాన దారిగా పేరుంది. పెద్ద బజార్ నుండి గోల్ హనుమాన్ బొబ్బిలి వీధి మీదుగా ఒకప్పుడు సిటీ బస్సు నడిచేది. పాలకుల పుణ్యమాని నేడు ఈ దారి గుండా ప్రయాణించేవారు కాస్త అన్నమో రామచంద్ర అంటున్నారు. నిజామాబాద్ నగరం అంగడి బజార్ నుండి పులాంగ్, గోల్ హనుమాన్ బస్టాండ్, పాత కలెక్టరేట్ వైపు వెళ్లే ప్రధాన కూడలి అది. ఇక్కడి నుండే బొబ్బిలి వీధిగా పరిగణిస్తారు. స్థానికులు వారి కాలనీ పేరు తెలిపేలా బొబ్బిలి వీధి అని బోర్డు పెట్టుకున్నారు. కాగా డ్రైనేజ్ నిర్మాణం కోసం రోడ్డును అడ్డంగా తవ్వారు. దీంతో మార్కెట్ వెళ్లి కూరగాయలు తెచ్చుకోవాలన్నా మరే ఇతర అవసరాల కోసం వెళ్లే వారికి తీవ్ర ఇబ్బంది నెలకొంది. వచ్చేది ఆషాఢ మాసం. ఈ మాసం గ్రామ దేవతలను కొలుస్తూ ఊర పండుగ జరపడం ఆనవాయితీ. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం గ్రామ దేవతలకు ఈ దారి గుండానే మందిరాలకు తరలించాల్సి ఉంటుంది. వారంలో పూర్తయ్యే పనేనా? ఒకవేళ వర్షాలు కురిస్తే పనులు ఎలా చేస్తారు? రోడ్డును పూర్తిగా తవ్వకుండా సగభాగం పనులు జరిపి మరో సగభాగం పనులు జరిపి ఉంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అలాగే బొబ్బిలి వీధి అని వారు ఏర్పాటు చేసుకున్న బోర్డును సైతం తొలగించి మట్టిలో తొక్కేశారని చింతిస్తున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి బొబ్బిలి వీధి బోర్డు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. నిజామాబాద్ నగరంలో 44 మరియు 46, 47 వార్డులకు సంబంధించిన మధ్యలో తిరుమల టాకీస్ చౌరస్తాలో కొన్ని రోజుల నుండి కూడా అక్కడ కల్వర్టు కార్యక్రమాలు నెలకొల్పలేదు. మొన్ననే దాదాపు వారం రోజుల నుంచి ఇక్కడ పని ప్రారంభించడం జరిగింది. పనిలో అలసటంతో పాటు పని కూడా లేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ గోలన్మాన్ మరియు జెండాగుడి, కోటగల్లి అండ్ పోచమ్మగల్లి మార్కెట్ వచ్చే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అధికారులు అందరూ కూడా చొరవ తీసుకోవాలి. ఇప్పుడు రాబో వారం రోజుల్లో కూడా బోనాల పండుగ చాలా అవుతుంది. కాబట్టి ఇక్కడ దగ్గరలో ఉన్న పోచమ్మ గుడి నిజామాబాద్ జిల్లాలోనే అతిపెద్ద పోచమ్మ గుడి. కాబట్టి నిజామాబాద్లో ఉన్న భక్తులు కూడా అందరు ఇక్కడికి తండోపతండాలుగా వస్తారు. కాబట్టి త్వరలో ఇదొక పూర్తి చేయగలరు. రాబోయే రోజుల్లో కూడా ఊర పండుగ వస్తుంది. ఎందుకంటే సార్గమ్మ నుండి ఎల్లమ్మ గుట్టకు పోయే అమ్మవార్లు కూడా ఇదే దారిలో వస్తాయి. కాబట్టి అందుకే అందరూ ఈ యొక్క అధికారులు చొరవ తీసుకొని ఎంత తొందరగా అయితే అందరూ ప్రజలు హర్షిస్తుంటారు. ఎందుకంటే మన పోచంపల్లి పక్కనే ఉన్న కల్లెలవాడికి కూడా ఇదే ప్రాంతం నుండి అంబులెన్సులు కానీ వెహికల్స్ కానీ ఇతర వృద్ధులు రావాలన్నా కూడా అట్లా తిరిగి రావాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అధికారులు దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయవలసింది. దొంగలు రెచ్చిపోతున్నారు. ఇంటి తలుపులను ధ్వంసం చేసి ప్రవేశించి భయభ్రాంతులకు గురి చేసి బంగారు నగలు, నగదును అపహరిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ అచ్చంపల్లిలో దొంగలు ఒక ఇంట్లో చొరబడి బీభత్సం సృష్టించారు. చౌడరెడ్డి ఇంట్లో బీరువా పగలగొట్టి 12 తులాల బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. ఇంట్లోని వస్తువులను చిందరవందరగా పడేశారు. బోధన్ ప్రాంతంలో రోజు రోజుకు దొంగలు అర్ధరాత్రి వేళ రెచ్చిపోతున్నారు.
తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసి దోచేస్తున్నారు. అచన్పల్లి చౌడారెడ్డి ఇంట్లో చోరీ చేస్తున్న దొంగల వీడియో సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. దొంగలు మాస్క్ ధరించి చొరబడి ఇంట్లో బంగారం, వెండి, నగదును దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు దొంగల ఆనవాళ్లను సేకరిస్తున్నారు. పాత దొంగల ఫింగర్ ప్రింట్స్ మరియు సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగల ముఠాను పట్టుకుంటామన్నారు. బోధన్ పట్టణం ప్రజలు అర్ధరాత్రి దొంగల బీభత్సం చూసి భయాందోళనకు గురవుతున్నారు. పోలీసుల పెట్రోలింగ్ పెంచాలని ప్రజలు కోరుతున్నారు. మేము హైదరాబాద్లో ఉంటాము. మమ్మల్ని చూడడానికి మా అమ్మ మే 23వ తేదీ హైదరాబాద్ వచ్చింది. అప్పటి నుంచి మేము ఇంటి దగ్గర లేము. నిన్న అంటే అనగా జూన్ 26వ తేదీ నైటు ఇంటికి రాగా డోరుకి ఉన్న తాళం పగలగొట్టింది. లోపలికి వెళ్ళి చూస్తే బీరువా కూడా పగలగొట్టింది. మేము దాచుకున్న బంగారము సుమారు 12 తులాలు, వెండి సుమారు 35 తులాలు, నగదు 40,000 కనిపించలేదు. సీసీ కెమెరాల్లో చూడగా ఇవి 18వ తేదీ రాత్రి 12:55 జరిగినట్టు తేలింది. వెమ్మటే సమీపున్న పోలీస్ స్టేషన్లో ఆర్థరైటిస్ వ్యాధితో బాధపడుతూ లేవలేని స్థితిలో ఉన్నవారికి వీల్ చైర్ అందజేశారు మేయర్ నీతు కిరణ్. పోచమ్మగల్లికి చెందిన మహిళకు మేయర్ చైర్ను అందించారు. ఆర్థరైటిస్ వ్యాధితో బాధపడుతున్న మహిళకు వీల్ కుర్చీ అందించారు మేయర్ దండు నీతు కిరణ్. నగరంలోని పోచమ్మగల్లిలో నివసించే వారు దీర్ఘకాలంగా ఆర్థరైటిస్ వ్యాధితో బాధపడుతున్న హారతి అనే మహిళకు లయన్స్ క్లబ్ వారి సహకారంతో వీల్ కుర్చీ కొంత ఆర్థిక సహాయాన్ని అందించారు నగర మేయర్. ఇబ్బందులను గుర్తించి ఈ సహాయం అందజేయడం జరిగిందని చెప్పారు. గతంలో లయన్స్ క్లబ్ వారు 5 వీల్ చైర్లను అందించగా 4 దివ్యాంగులకు అందజేశామని చెప్పారు. అందులోంచి 1 హరితకు అందించామని పేర్కొన్నారు. ధన్యవాదాలు. నేను 2 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నాను. సైకిల్ నా ఫ్రెండ్ రక్షణ వాళ్ళకి సెలవు చేయడం వల్ల నాకు ఈ సైకిల్ బహుమతిగా ఇచ్చినందుకు జీవితాంతం రుణపడి ఉంటాను. నగరంలో ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు పోచమ్మగల్లిలో ఉన్నటువంటి మన మాల సంఘం దగ్గర మన హారతి అనే ఒక మహిళ నివసిస్తూ ఉన్నారు చాలా ఏళ్ళ నుంచి. తను దాదాపుగా 2 ఇయర్స్ నుంచి సివియర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్తో గురయ్యి 2 కాళ్ళు కూడా నరాలు దెబ్బతిని పూర్తిగా లేవకుండా తను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే నాకు మా పిఏ అయినటువంటి సాయి కిరణ్ కూడా ఆమె విషయం నాకు చెప్పడం జరిగింది. అంతకుముందే ఏదైనా వీల్ చైర్ ఉంటే ప్రొవైడ్ చేయండి మేడం, మనం ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత నేను లిబర్టీలో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మేడం ఇన్స్టిట్యూట్ మేడం సుజనా మేడం కూడా హారతి గారి గురించి నాకు చెప్పడం జరిగింది. అయితే నాకు ఇంతకుముందు అంటే జస్ట్ ఒక 2 months కిందట లయన్స్ క్లబ్ వాళ్ళు ఒక 5 వీల్ చైర్స్ మాకు వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి, మేము ఒక 5 వీల్ చైర్స్ మీకు ఇస్తామని చెప్పినప్పుడు నాకు 5 వీల్ చైర్స్లలో 4 వీల్ చైర్స్ ఇలాగే దివ్యాంగులకు ఇవ్వడం జరిగింది. అయితే ఒక వీల్ చైర్ నా దగ్గరే ఉండింది. అది మరి వాళ్ళు లయన్స్ క్లబ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ వీల్ చైర్ ఈరోజు తన కోసం హారతి పేరు మీద ఈరోజు తనకి ఇవ్వడం జరిగింది. అందులో సాయి కిరణ్ గారు అలాగే సుజనా మేడం గారు కూడా చాలా తన గురించి చెప్పడం వల్ల మరి వచ్చి చూసాం మేము. నిజంగానే తనకు చాలా అవసరం ఉంది, ఎందుకంటే తను అస్సలు లేవలేని స్థితిలో ఉంది కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి గల్లీ పెద్దలు, కాలనీ వాసులు అందరూ, మా మహిళలు అందరూ కూడా రావడం జరిగింది. వారందరి సమక్షంలో తనకి ఈరోజు ఈ వీల్ చైర్ని అందించడం జరిగింది. ఆ దేవుడి దయతోనే ఆమె ఆరోగ్యం బాగుపడాలి. ఈ వీల్ చైర్ని వినియోగించుకొని ఆమె ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి బాధ లేకుండా. ఇంకేమైనా సహాయం కావాలంటే
నందిపేట్ గ్రామ పొలిమేరలోని 630/1 సర్వే నెంబర్లోని 1 ఎకరం 20 గుంటల భూమిని ఆర్థికంగా వెనుకబడిన వారిని లబ్ధిదారులుగా గుర్తించి నందిపేట తహసీల్దార్ ప్రొసీడింగ్ ఇచ్చారని చెప్పారు. ఈ నెంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిని లబ్ధిదారులకు అసైన్మెంట్ పట్టాలు ఇవ్వడం జరిగిందని ఆరోపించారు. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులు మాట్లాడుతూ లబ్ధిదారులు వారికి కేటాయించిన ఫ్లాట్లలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న తరుణంలో అక్కడే ఉంటున్న కొందరు భూ ఆక్రమణదారులు ఈ భూమిని ఎలాగైనా కబ్జా చేయాలని దురాశతో వీరిని ఇబ్బందులకు గురి చేస్తూ వేసిన గుడిసెలను పీకివేసి అక్కడ నుంచి వెళ్లగొట్టారన్నారు. పట్టాదారులందరూ కలెక్టర్ కి ఫిర్యాదు చేయగా కలెక్టర్ ఇట్టి భూమిపై విచారణ జరిపించి ఇట్టి భూమి ఏదైతే 2004లో ప్రభుత్వం అసైన్మెంట్ పట్టాలు ఇచ్చిన లబ్ధిదారులకు చెందుతుందన్నారు. తమకు న్యాయం జరగకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. ఒకవేళ అధికారులు స్పందించకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని రాష్ట్ర వ్యాప్త సమస్యగా మారుస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు మోంగ ప్రభాకర్, తన్నీరు గంగమణి, మురుకుల సురేఖ, అరిగిదన లక్ష్మి, వాణి వెంకటేష్, లలిత ధర్మపురి, మేకల లక్ష్మి, నిఖత్ పర్వీన్ బేగం, అహ్మద్ బి, నఫీస్ బేగం, గోరిమా ఫారూక్, ఫర్జానా బేగం, యూసుఫ్ లబ్ధిదారులు పాల్గొన్నారు. మాకు 24లో పట్టాలు ఇచ్చారు. ఈ దౌర్జన్యం చేసి మమ్మల్ని భయపట్టిస్తున్నారు. అధికారాలు ఎవరు లేరు మా తరఫు నుంచి అని చెప్పేసి రౌడీజం చేస్తున్నారు. బూతు మాటలు అంటున్నారు. పసుపులేటి రవి, వాళ్ళ కుమార్ చిన్నయ్య, లక్కంపల్లి, నందిపేట సాగరు, సోడల రాజు, పాలరాజు వీళ్ళందరూ నిన్న దౌర్జన్యానికి వచ్చారు. గుడిచెలు వేస్తూ ఉన్నాం, తీస్తూ ఉన్నారు, కాల పెట్టేస్తున్నారు, సలాకాలు తీసుకొని కొట్టడానికి వస్తున్నారు, గడపరాలు తీసుకొని తోడు చేస్తామని వస్తున్నారు. బూతు మాటలు తింటున్నారు. మీరు అధికారులు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. సురేఖ, మాకు ఇచ్చిన భూమిలో 6/631 మా ఎస్ఐ కూడా కంప్లైంట్ ఇచ్చినాం. మా దౌర్జన్యం మా మీద జరుగుతూనే ఉన్నది. ఇంతవరకు మేము గుడిసెలు వేసినా కానీ మా మీద దౌర్జన్యం కోసం మీదకి వస్తున్నారు. మేము ఎంత మీ పట్టా కాయిదాలు ఎవరు ఇచ్చినా కానీ మీది అబద్ధం అంటున్నారు. మాకు ఎంత న్యాయం చేయాలన్నా మీరే గవర్నమెంట్కి ఇచ్చినా కానీ గవర్నమెంట్ భూమి మీకు ఇచ్చినది కాదంటున్నారు. ఎవరిని దోలుకొచ్చినా కానీ మీ మీద కేసు పెట్టినా కానీ ఎవరు ఏం చెయ్యలేదమ్మా అంటున్నారు. మీకు ఏ ఆధారం లేదు, మీ ఎవరి అధికారం కూడా మీ దగ్గరికి రాలేదు, మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉన్నదని అడుగుతున్నారు. అధికారులను తోలుకొని వచ్చి మాట్లాడారంటే మేము పేదోళ్ళు ఇచ్చిన వాళ్ళు మాకు ఎట్లా అధికారులను తోలుకొని వచ్చి మాకు ఎట్లా చట్ట ప్రకారం ఎట్లా ఇస్తారు? మరి అన్ని పట్టాలు మన దగ్గర ఒరిజినల్ ఉన్నా కానీ మా దగ్గర ఏం లేదని ప్రూఫ్ మమ్మల్ని నూకేస్తున్నారు. ఎవరైనా కానీ మాకు ఎస్ఐ దగ్గర కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు అధికారులు మాకు ఎవరు ఏం న్యాయం జరుగుతలేదు సార్. మాకైతే న్యాయం కావాలనే మేము ఈడ దాకా కోరుకున్నాం. పరిధిలోని 630/1 సర్వే నెంబర్ గల భూమిలో ఏదైతే ప్రభుత్వము 2004లో అణగారిన కులాలు ఆర్థికంగా వెనుకబడిన వీళ్ళందరికీ అసైన్మెంట్ పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే ఆ పట్టాలలో వీరందరూ గుడిసెలేసుకొని నివాసం ఉంటున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే రాజకీయ అనుచరులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఎందుకంటే వీళ్ళు రోడ్డు పక్క పడుతున్నటువంటి భూమి విలువైన భూమి కాబట్టి ఎలాగైనా వీరిని అక్కడి నుంచి తీసివేయాలన్న ఒక దురుద్దేశంతో వీళ్ళందరినీ అక్కడి నుంచి తీసివేయాలన్న ఒక దురుద్దేశంతో వీళ్ళు వేసుకున్నటువంటి గుడిసెలను పీకిపిస్తూ వీళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళు అక్కడ భూములను కబ్జా చేసుకునేలానే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే చాలాసార్లు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ గారు ఫిర్యాదు చేస్తే కలెక్టర్ గారు సంబంధిత తహసీల్దార్ గారితో విచారణ చేపించి ఏదైతే ఈ భూములు లబ్ధిదారులకు ఇవ్వాలని ఆర్డర్ కాపీలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రూపంగానే వీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ గుడిసెలు వేసుకుంటే మళ్ళీ వాళ్ళు వీక్ తీయడము వీళ్ళను భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతూ ఉన్నది. ఎవరైతే మొన్నటి వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండి ఇప్పుడు బీజేపీలకు వలస వచ్చినటువంటి వాళ్ళు కుమ్మరి చిన్నయ్య, లక్కంపల్లి మాజీ ఎంపీడీసీ గారు, అదేవిధంగా పసుపుల రవి మరియు సోడాల రాజు, పాలరాజు అనే వారితో కుట్ర పన్ని వీళ్ళను లేపేసి వాళ్ళు కబ్జా చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీరు ఎందుకంటే వీళ్ళకు చాలా ఏళ్ల నుంచి నందిపేట గ్రామంలో ఉంటూ
వాళ్లకు ఎవరు అండదండలు లేకుండా వాళ్ళు స్వతహాగా 2004 నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే కేటాయించినటువంటి భూముల కోసం వాళ్ళు పోరాడుతున్నారు. రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితిని తుది ముట్టించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పనిచేస్తోంది. అసెంబ్లీలో ప్రతిపక్ష హైడ లేకుండా కాంగ్రెస్ లో విలీనం చేసుకోవడానికి యత్నిస్తోంది. ఇప్పటి వరకు కారు దిగి కాంగ్రెస్ గూటికి 5 ఎమ్మెల్యేలు వెళ్లారు. మరో 20 మంది టచ్ లో ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ఇలా ఉంటే ఉమ్మడి నిజామాబాద్ లో కాంగ్రెస్ పరిస్థితి డైలామాలో పడింది. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఈ నెల మొదట్లో మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కారుకు గుడ్ బై చెప్పి హస్తంగూటికి చేరారు. కాంగ్రెస్ తోనే పోచారం రాజకీయ రంగ ప్రవేశం జరిగింది. 4 దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన పోచారం కాంగ్రెస్ లో చేరడంతో ఇన్నాళ్లు ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగించిన పోచారంకు మళ్లీ పవర్ కల్పించారని భావిస్తున్నారు నియోజకవర్గ నేతలు. పార్టీ అధికారంలో లేని సమయంలో సైతం కాంగ్రెస్ వెంట ఉండి పార్టీ కోసం పనిచేసిన వారు భవిష్యత్ అని ఆలోచనలో పడ్డారు. పోచారం కాంగ్రెస్ లో చేరడంతో ఆయన అభిమానులు ఫాలోవర్స్ సైతం బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి పోచారం వెంట నడుస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉండేవారు. పోచారం రాకతో ఇన్నాళ్లుగా కాంగ్రెస్ జెండా పట్టుకున్న వారికి ప్రాధాన్యం తగ్గుతుందని మదనపడుతున్నారు. మొదట్లో పోచారం కాంగ్రెస్ లోకి రావడాన్ని కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో గతంలో పోచారంతో కలిసి టీడీపీ, బీఆర్ఎస్ లో కొనసాగిన ఏనుగు రవీందర్ రెడ్డి బీఆర్ఎస్ లో తగిన ప్రాధాన్యత లభించడం లేదని బీజేపీలో చేరారు. బీజేపీలో కొన్నాళ్లు కొనసాగిన ఏనుగు కమలం వదిలి కాంగ్రెస్ లో చేరి అసెంబ్లీ టికెట్ దక్కించుకుని బాన్స్వాడ నియోజకవర్గం నుండి పోటీ చేసి 20,000 ఓట్లతో ఓటమి పాలయ్యారు. చివరి నిమిషంలో పేరు ఖరారు చేయడం, ప్రచారానికి అంతా సమయం సరిపోక పరాజయం మూటగట్టుకున్నారు అనేది టాక్. ఓడిన అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నాడు. పోచారంకు సముచిత స్థానం కల్పిస్తామని పార్టీలో చేర్చుకోవడానికి ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. తన రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని సన్నిహితుల వద్ద గోడు వెళ్లబోసుకున్నారని సమాచారం. ఈ పరిస్థితిలో పోచారం కాంగ్రెస్ లోకి రావడం కొందరికి ఖేదంగా, మరికొందరికి మేధంగా మారింది. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ అరంగేట్రం. దండోరా రజతోత్సవానికి వేలాదిగా తరలిరండి అంటూ సుధాకర్ పిలుపునిచ్చారు. రవీంద్ర భారతిలో జరిగే దండోరా రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నగరంలోని రోడ్లు భవనాలు అతిథి గృహంలో జరిగిన మీడియా సమావేశంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మోహన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రవీంద్ర భారతిలో జరిగే దండోరా రజతోత్సవాలకు నిజామాబాద్ జిల్లా నుండి పెద్ద ఎత్తున జూలై 7వ తేదీన జరిగే కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లానే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారు, నాయకులు పెద్ద ఎత్తున ఆదివారం జరిగే కార్యక్రమానికి తరలి రావాలని కోరారు. ఎంఆర్పీఎస్ నాయకులు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మోహన్ మాట్లాడుతూ చాటింపులకు, పెళ్లిళ్లకు, చావులకు పరిమితమైన మాదిగ హక్కుల ఉద్యమాల వంటి అంశాలపై రవీంద్ర భారతిలో చర్చించబడతాయని చెప్పారు. రజతోత్సవాలు జరుపుకోవడానికి ప్రతి పల్లె నుండి ఢిల్లీ వరకు 30 వసంతాలు చేసుకుంటున్న సందర్భంగా ప్రతి ఒక్క మాదిగలు పెద్ద ఎత్తున రవీంద్ర భారతికి తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నర్సింగ్రావు, శేఖర్, సాయన్న తదితరులు పాల్గొన్నారు. మరి మన మాదిగ జాతికి గౌరవము మరి ఎందుకు ఇంత ఆరాటం చేస్తున్నాడు? మరి 3 రోజులకు ఒక మాట మార్చి మరి నిన్న ఒక పేపర్లో చూసినాము. మరి 3వ తారీఖు నుంచి ఉద్యమం మొదలు పెడతాడట. మళ్ళా కేసీఆర్తో పాటు ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక 2 రోజులకు మరి కేసీఆర్ బొమ్మ తగలబెడితే కేసీఆరే మనల్ని దూరం పెట్టినట్టు విషయం మనకు అందరికీ తెలుసు. మరి అటువంటి కృష్ణమాదిగ మళ్ళా కేసీఆర్తో మరి ఉద్యమం సురు పెడుతున్నాడు అనేది మరి ఎంతవరకు సమంజసమో తన మనసుకు తెలుసుకోవాల్సిందిగా మరి ఈ కార్యక్రమాన్ని జూలై 7వ తారీఖు నాడు హైదరాబాద్ రవీంద్ర భారతిలో మరి మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరవుతున్న తరుణంలో మన జిల్లాల ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలాలుగా ప్రతి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి మరి సభను విజయవంతం చేయవలసిందిగా మరి అందరికీ నా యొక్క విజ్ఞప్తి. కరపత్రం మరి రాష్ట్ర నాయకులు, మరి జిల్లా నాయకులు, మరి డివిజన్ అధ్యక్షులు, మరి కార్యక్రమంలో మహిళలు కూడా అందరూ పాల్గొని ఈ యొక్క కరపత్రాలు మరి మేడిపక్కన నాయకత్వంలో ఈ కరపత్రాలు రిలీజ్ చేయడం అయింది. ఎంఆర్పిఎస్ మరి తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో మరి మాదిగలు ఎంతో ముఖ్య పాత్ర వహించి
మరి ఎక్కడ అయినా కానీ మన జబ్బకును దప్పేసుకొని మరి కనుక దప్పు కొట్టి ఇలా దప్పు మోగితేనే కానీ ఎక్కడైనా కానీ దండోర ఉంటేనే కానీ ఇలా మొత్తం తెలంగాణ మొత్తం ముందంజలో ఉన్నది. మరి ఉద్యమంలో కూడా తెలంగాణలో మరి దప్పి సంకనేసుకొని మరి మా జాతి బిడ్డలందరూ వసూలు పోయినారు. వారి అందరికీ ఈ నెల 7వ తారీఖు నాడు మరి వాళ్ళందరినీ గుర్తు చేసుకొని వారి కుటుంబాలకు మన మేడిపాపన్న గారి తగు సహాయం చేస్తానని ఆ రోజు అందరికీ విన్నవించి మరి వసూలుపోయిన వారి తల్లిదండ్రుల కుటుంబాలను మరి మేడిపాపన్న ఆదుకుంటాని ఈ మేరకు మరి హామీ ఇచ్చి మాదిగ జాతిని మరి ఇంకా మేలుకునే విధంగా మరి పాపన్న గారు ఈ ముందు దశలో నడుస్తున్నారు. ఇంతవరకు ఎవరు మాదిగ బిడ్డలను గుర్తించలేదు. ఈరోజు మేడిపాపన్న మరి నాయకత్వంలో మాదిగ జాతిని మరి మేలుకొల్పి జాతినంతా ఒక ఏకదాటిగా జరుపుతున్న మేడిపాపన్న మరి ఇటువంటి నాయకత్వం ముందుకు పోవాలా. మరియు మాతో పాటు ఉన్న నిజామాబాద్ జిల్లాలో మహిళలు మరి మా యొక్క పెద్దలు అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి అధిక సంఖ్యలో నిజామాబాద్ జిల్లా నుంచి మండలాల నుంచి గల్లీ నుంచి తరలించి 7వ తారీఖు నాడు రవీంద్ర భారత్లో రథోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకొని మరి దీని విషయంలో మాదిగలంతా ఏకతాటుగా ఉన్నామని ఒక వినయించుకోవాలని ఈ సందర్భంగా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుంచి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదలకు నాణ్యమైన విద్య అందించాలి. విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అర్బన్ ఎమ్మెల్యే. గొర్రెల డబ్బుల కోసం లబ్ధిదారుల ఎదురుచూపు. దరఖాస్తు చేసుకుంటే అందిస్తామన్న జేడీ. నిబంధనలకు నీళ్లు, అనుమతి లేని సెల్లార్ నిర్మాణం. స్పందించని టౌన్ ప్లానింగ్ అధికారులు. అంగడి బజార్లో ప్రజల ఇబ్బందులు. డ్రైనేజ్ కోసం తవ్విన కందకం. ఇప్పట్లో పనులు పూర్తి అయ్యేనా? రెచ్చిపోతున్న దొంగలు. తాళాలు వేసిన ఇండ్లే లక్ష్యం. సీసీ కెమెరాలకు చిక్కిన దృశ్యాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.